శ్లోకం. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. పదార్థం: దృష్టకేతు చ మరియు చేకితానః ఏకతనున్నవి, కాశీరాజు చ మరియు వీర్యవాన్ ధైర్యంతో ఉన్నవాడు, పురజిత్తు కుంతిభోజుడు అనగా కుంతి కుమారుడు, చ అంటే మరియు, శైభ్యుడు చ మరియు నరపుంగవః మనుష్యాధిపతి అంటే నరులలో ఉత్తములు. శ్లోకార్థము: దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు వీర్యవంతులు, పురజిత్తు కుంతిభోజుడు, శైభ్యుడు మనుష్యాధిపతులు. ఈ ప్రముఖ రాజులు మరియు యోధులు కలరు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుని వారితో దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజులు వంటి గొప్ప యోధులు పాండవ సైన్యంలో ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. ఈ పద్యాన్ని మనిషి విలువలకి సంబంధించి మాట్లాడినప్పుడు ఈ వ్యక్తులు దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు వీరందరూ కూడా ధర్మబద్ధమైనటువంటి విలువలతో కూడిన వారు, ధర్మబద్ధమైనటువంటి విధానాలకి కట్టుబడిన వారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దృఢత్వంగా నాయకత్వ లక్షణాలను వీళ్ళ వ్యక్తిత్వంలో ప్రతిబింబించడం జరుగుతుంది. వృత్తిపరమైన విషయానికి వచ్చినప్పుడు వీరు ధర్మబద్ధమైనటువంటి విధానాలకే వారి ప్రయాణాన్ని చూపించేటట్లుగా అంకిత భావంతో నిలబడడం జరుగుతుంది. కుటుంబ విలువల గురించి ఆలోచించినప్పుడు వేరువేరు రాజ్యాలకు సంబంధించిన వారు అన్నప్పటికీ ధర్మబద్ధమైనటువంటి యోధులైన పాండవుల పక్షాన నిలబడి గౌరవప్రదంగా ఉమ్మడిగా కలిసి ఏ విధంగా న్యాయబద్ధమైన పోరాటాన్ని జయించి ఎదుర్కొని ముందుకు సాగాలనే దానికి ఊకమ్ముడిగా కలిసికట్టుగా ముందుకు వెళ్ళే విధానంలో ఒక సామరస్య భావాన్ని మనం గమనించవచ్చు. భగవద్గీతలోని ప్రతి శ్లోకానికి భావ అర్థాన్ని తెలుసుకుంటూ దాన్ని కుటుంబ విలువలకి ఏ విధంగా ఆపాదించుకోవాలో గమనిస్తూ మనం ముందుకెళ్తున్నాం. గీతా సంగని ఇంటిళ్ళ పాది పిల్లలు పెద్దలు ఆలపిస్తూ విలువలతో కూడిన కుటుంబ నిర్మాణాన్ని కలిసికట్టుగా నిర్మించుకుందాం. ఇట్స్ అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్. సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్.